ఫోన్ అని వదిలేవచ్చు కానీ ఏంతో మీటింగ్ కంటే వాళ్ళతో ఫైటింగ్ బెటర్ రా. జ్యోతి భాస్కర్ మా ఏరియాలో అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్. ఎతవా మా బాబు. పద్దెనిమిదేళ్ళుగా ఉన్నామో చచ్చామో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా నాన్ననని వరుసలు కలుపుతున్నాడు. వాడి ఎదవ పనులకి సొంత మనుషుల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కార్తిక్ నీడని కూడా తాకనివ్వను. వాడికి దగ్గర అవ్వాలని చూస్తే చంపేస్తాను. పోరా. అన్ని పొట్లాలు ప్యాక్ చేసావా? మళ్ళీ ప్యాక్ చేశానమ్మా. అమ్మాజీ ప్రతాప్ వచ్చారు. రమ్మను. నమస్తే అమ్మాజీ. రావయ్యా ప్రతాప్. సారీ అమ్మాజీ కొంచెం లేట్ అయింది. కొత్తగా ఉన్నాడు ఎవరో? మనోడే. విషయం ఏంటో చెప్పు. మీ కమిషన్. మీ అబ్బా మీకంత ధైర్యం? ఈ అమ్మాయిని అనుమానిస్తారా? ముందు బయటకు కొండ్రా పోండే. కుక్కలు నా సరిగ్గా వాసన వస్తున్నాయి. ఏయ్ పాలరాజుతో మాట్లాడావా? ఫోన్ తీయలేదమ్మాజీ. ఆడెక్కడున్నాడో తెలియట్లేదు. ఏయ్ తెలియదంటావేంట్రా? అర్జెంట్ గా మనుషులు పంపు. ఎక్కడున్నాడో కనుక్కో. పాలరాజు మిస్ అయ్యాడంటే ఆ బాయ్ నా కొడుకు ఏదో చేసుంటాడు. పోడెమ్మే టైం దగ్గర పడిందిగా, అందుకే తోక జాడిస్తున్నాడు. పాలరాజు నెతికి పట్టుకో. సరుకు అమ్మాలి. అర్థమైందా? నమస్కారం. రారా బ్రోకర్ నా కొడుక. ఎట్టా ఉన్నావు? ఏరా బిజినెస్ ఎట్టాగుంది? ఏదో మీ దయ వల్ల. ఇందులో నా దయ ఉందిరా. నీ అబ్బ ప్రతి అడ్డమైన ఎదవ దగ్గర ఈ అమ్మాజీ కాడ పని చేస్తున్నా అని చెప్తున్నావంట. నువ్వు చేసే బ్రోకర్ పనికి నా పేరు వాడతావంట. అయ్యా అది కాదమ్మాజీ, మీ పేరు చెప్తే పనులు ఈజీగా అయిపోతాయి. ఏ గొడవలు రావని. సరే సరే ఇప్పుడే రా నికార్సైన ఆ అమ్మాయిల బ్రోకర్లా మాట్లాడావు. రే డబ్బులు ఇచ్చి పంపండి రా. ఇదిగో ఉంటానమ్మాజీ. నోరిపితే చాలు బ్రోకర్ బ్రోకర్ అంటుంది. నీ అబ్బా మనం లేకపోతే దాని వ్యాపారమే లేదు. అందరి ముందు నా పరువు తీస్తుంది బ్రోకర్ బ్రోకర్ అని పిలిచి. అది ఒకసారి అంది మీరే ఇన్సార్లు మూసుకుంటారా. పెడతా దానికి ఏదో ఒక రోజు. అర్జెంట్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా దుబ్బుతావా ఏంటి? ఏదో ఒక బస్సు పట్టుకుని రావచ్చు కదా. దానికి బతుకమేనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదిగో ఆడున్నాడుగా, రాత్రి దాకా కూర్చొని మాట్లాడుకో. ఎప్పుడు చూసినా కొట్టు గిట్టు అని ఎదవ సోది. సోదా నా కర్మ. హలో ఎవరు? నేనే నరసింహాన్ని మాట్లాడుతున్నాను రా. ఇందాక ఫోన్ తీయలేదే. ఇప్పుడే వచ్చాను రా. విష్ణు దింపెళ్ళాడు. విష్ణు అక్కడే ఉన్నాడా? భలే అడిగావు పోరా. వాడు ఏ రోజు కొట్లో ఉన్నాడు? సరే కుట్టమ్మడం గురించి మాట్లాడేవాలేదా? నేను ఇక్కడ జ్యోతి అన్న బ్రోకర్ కి చెప్పుంచాను. ఓకే. వీడు సరే అంటే వెంటనే పని పూర్తి అయిపోతుంది. 30 ఏళ్లగా ఈ బైకులతోనే కాలం గడిపేశాను. వీటిని పైకి మోసుకుపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు. అన్నిటినీ అమ్మేసి ఊరికి తిరిగి వచ్చేద్దాం అనిపిస్తోంది. సరే ఆ పని ఏదో త్వరగా చేయి. ఉంటాను. సర్లే. దొరకలా? ఎప్పుడు చూసినా బుక్ అని తిరుగుతుంటావు. ఉన్న పుస్తకాలు చాలవా నీకు? ఊరికే కాలేజ్ అని తెగ టార్చర్ పెడతావు నువ్వు. నేనేమన్నా కాలేజ్కి వెళ్ళానా? యాక్సిడెంట్ చేసుకుంటావేంట్రా? దెబ్బ తగిలిందా? లేదన్నా, సైకిల్ నేర్చుకుంటున్నాను. సరే అక్కే నేర్పిస్తోంది. అక్క నేర్పిస్తుందా? ఎక్కడా? నీకు నేర్పించదురా, ఎక్కువ ఫీల్ అవుకు. సరే ఇదిగో పట్టుకుని నేను వెళ్ళి మాట్లాడొస్తా. హలో బుద్ధుందా మిస్? ఏంటి అసలు సైకిల్ నేర్పించడం తెలుసా మీకు? దగ్గర నేర్పించాలి, అలా వదిలేస్తే ఎలా? హలో సైకిల్ ఏంటి? అదృష్టం బాగుంది మమ్మల్ని గుద్దాడు. ఏ లారీలో గుద్దుంటే ఆడి గతేంటి? నీకోసం కదా మాట్లాడుతున్నాను. ఏం కాలేదని చెప్తున్నాడుగా. అదిగో మా అక్క. ఓ ఇవి నీ అక్క కదా? ఆంటీ నీ అక్క. పెద్ద సమస్య ఉందా? హలో మిస్, ఆడక్క అనుకుని అలా మాట్లాడేశాను. అపార్థం చేసుకోకండి, క్షమించండి ప్లీజ్.
పర్లేదు అయ్యో అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. పర్లేదు ఓకే థ్యాంక్స్. దాని పక్కనే అక్కడే ఉన్నాను. అర్జెంట్ అనే కదా నేను అక్కడ రాకుండా నేను ఇక్కడ రమ్మన్నాను. ఏంటి సిరిపురం మెయిన్ రోడా? ఊరికి దొబ్బకయ్యా సరిగ్గా చెప్పాడు. ఏమయ్యా కాస్త ముందుకి లెఫ్ట్ తీసుకో. జ్యోతి, ఆ రోడ్డు నువ్వు ఎక్కడున్నావు? లెఫ్ట్ లోనా? లెఫ్ట్ లోనా? లెఫ్ట్ సైడ్ కదా? రైట్ లోనా? రైట్. రూట్ కూడా చెప్పడం సరిగ్గా చేత కాదు. తిప్పవయ్యా. సరే సార్. నేను పని చేస్తాను. ఏంట్రా ఇది బాబు? కళ్ళు మూసుకో. అరబాకమ్మా, అరబాకు ఎవరయ్యా లోపల? ముందు బయటికి రా. అరబాకని చెప్తున్నాను కదా. రావయ్యా. వద్దమ్మా. నడపడం రాదా నీకు? అమ్మా. రావయ్యా. ఆగు ఆవేశపడకమ్మా. నేను వచ్చేసాను కదా. ఇదేమన్నా మీ బాబు అనుకున్నారా? మీ ఇష్టానికి నడుపుతున్నారు? బండి తోట జాత కదా. పాపం పాపను గుర్తిస్తావు కదరా. దెబ్బ తగిలిందా పాప? ఎక్కడ? ఏది? ఏంటి మ్యాచ్ చేస్తున్నావు? దెబ్బ ఏమైనా తగ్గిందని చూసానంతే, వేరే అంతా ఉద్దేశం లేదు. చేపట్టుకుంటావా? సైకిల్ బాగు చేయాలి. సార్ నమ్మకం నాకు సార్. డబ్బులు తగిలే. నాటకాలు డబ్బులు ఆడతాం తీవయ్యా. సార్. తీ, డబ్బులు డబ్బులు తీ. ఆ డబ్బులు గుంజడానికి సార్. చెప్పేది నీకే. నోరు మూయవయ్యా, నేను మాట్లాడతానుగా. ముందు డబ్బులు తీవయ్యా. ఆగు బంగారం ఆగు, ఆవేశ పడకు. నీకు కావాల్సిన డబ్బేగా. ఏయ్, ఎంతనే ఇస్తాను? ధైర్యంగా నీకు చెత్తన కొడుకు. చెప్పు తెగ. మాట్లాడతానుగా. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నా? ఎవరో తెలుసా? ఆపరా, మళ్ళీ ఏం చేసుకుంటావు నువ్వు? నువ్వు ఊరుకోమ్మా, వెళ్ళమ్మా నువ్వు. మరేమిటి? వెళ్ళమ్మా, గొడవ చేయకమ్మా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమంటున్నాం కదా. వెళ్ళు, ఏం మాట్లాడుకు. వెళ్ళమ్మా. సార్ కొంచెం బండి తీయమని చెప్పండి సార్. పోరమ్మ. త్వరగా కదలండి. వెళ్ళండి. బండాబు. ఏ జ్యోతి, రావయ్యా. ఏంటి సార్? ఎవరా పిల్ల? సార్ దీని పక్కనే ఉంచుకుని ఇంతలో ఇంకొక ఇది ఓకేనయ్యా, అది వస్తుందా? దాని సంగతి తర్వాత చూసుకుందాం సార్. ముందు దీని సంగతి చూడండి. అర్జెంట్ అన్నారు. బయలుదేరండి. బండి తీయా. అమ్మయ్యా. రేయ్, ఈ రోజు తుఫాన్ వస్తుందేమో. ఏ నువ్వు కొట్టుకొచ్చావుగా. డబ్బులు ఏమైనా తగిలినాయా? ఎవరికి? మెల్లగా వెళ్తే నీ సొమ్ము ఏమైనా పొద్దా? పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే ఆ, అడిగేది నిన్నే. డబ్బులు ఏమైనా తగిలాయా? ఓ చేయి కొట్టుకుపోయింది. నాతో చెప్పడానికేంటే? ఏ నొప్పిగా ఉందా? లేదు. రా బయటికి వెళ్ళొద్దాం. నాకు బోల్డెన్ పనులున్నాయి, నేను రాలేను. ఫోర్స్ దొబ్బించాలి కానీ తర్వాత చూసుకోవచ్చు. పద. కార్తీక్, ఇంకో అమ్మాయి లీవ్. నేను రావడం అసలు కుదరదు. నేను టికెట్లు కష్టపడి కొన్నానే, నువ్వు రాననేస్తే ఎలా? అదిగో ఉన్నాడుగా పనికి మళ్ళీ. రెస్పెక్ట్. వస్తాను. రోడ్ లో ఎప్పుడు లెఫ్ట్ లో వెళ్ళి లెఫ్ట్ లో రావాలి. స్కూల్కి వెళ్ళుంటే రేవతికి ఇవన్నీ తెలిసావు కదరా మావా. అవును, ఈడికేదో పెద్ద తెలివితేటలున్నట్టు. పరా. ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని పెద్ద పోజు కొట్టేస్తున్నాడు సన్నాసి. డియాలో డియాలో డియా డియా డియాలో. ఆప దిగో. తాగున్నారా అబ్బే లే సార్, నో సార్. తాళం తీసేసి సార్? డీడీ సార్. ఉండమనవయ్యా. డీడీ అంటే దూరదర్శన సార్. లైసెన్స్ తీ. అది లేదు, ఉంది సార్. పాకెట్ ఆ, తీ. ఎక్కడో ఉంది. రే, మా లైసెన్స్ ఏదో ప్రాబ్లం. సార్ అది- ఎక్కడుందయ్యా? లేదు, ఉంది సార్. పాకెట్ లో ఉంది. పాకెట్ ఇంట్లో ఉంది సార్. బైక్ ఏంటి గొడవ? ఇద్దరు తాగి బైక్ డ్రైవ్ చేస్తున్నారు సార్. ఎందుకురా, ఉండొస్తాను. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చూడడమే తప్పైపోయింది. పెద్దోళ్ళ దగ్గర పనిలో చేరినట్టున్నా. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోయావా? మామూలు కరెక్ట్ గా పంపుతున్నా కదా సార్. మన కుర్రాళ్ళే సార్. నీకు తెలుసు కదా జ్యోతి, చూసి చూడనట్టు వదిలేయండి. కమిషనర్ గారు రౌండ్స్ వస్తారు జ్యోతి ఈ టైంలో. ఏంటి సార్, మన కుర్రాళ్లే కదా. సరే వాళ్ళని పంపించే. థ్యాంక్ యూ సార్. ఏ విష్ణు, బండి సరిగ్గా తోలుతావా తూలుతావా? తోలుతాను. ఏ జిడు ఇట్రా. కార్తీక్, ఏ కార్తీక్,
రే రేయ్, పో, 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 పో. రేయ్, నువ్వు తాగున్నారా నా మాట రా రా, 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 రా. రేయ్, రా, రా. సార్ మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాడు వస్తారు వెళ్ళండి రా, 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 రా. పో 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 పోరా ఏముందిరా కూర్చో రేపు చూసుకుందాం వెళ్ళరా జాగ్రత్త కూర్చోబెట్టు పోదాం రా ఓకేనా మెల్లగా